పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. చేరితిని నీ పాదం నా యేసయ్యా, చిగురింపచేయుమో నా జీవితం. చేరితిని నీ పాదం నా యేసయ్యా, చిగురింపచేయుమో నా జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెలకే చివరి శనివారం. మనము కొన్ని రోజులలో నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. చేరితిమి నీ పాదం ప్రభా, ఎక్కడైనా మా జీవితంలో ఎండిపోయిన స్థితి ఉంటే మళ్ళా చిగురింపచేయుము అని పాట ద్వారా రాబోయే నెలలో మీ జీవితంలో ఎలా మీరు ఎదగాలో, ఏ స్థాయికి ఎదగాలో దానికోసం ప్రార్థిస్తూ ఉండండి. ఈ పాట మీకు ప్రవచనముగా మారునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. అన్మోల్ జన్మదినోత్సవ సందర్భంగా ఆ కుమారుడు బాల యేసు వలె ఉండనట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఫాదర్ సిరిల్ గారు ఆగస్టు 1వ తేదీన ప్రవచించిన విధముగా పద్మలత అనే నా మనస్సునకు శాంతిని నెలకొనినందుకు కృతజ్ఞతగా, కడుపులోని సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం చేకూరినందుకు కృతజ్ఞతగా అని ఆ సహోదరి రాస్తూ దివ్య వాక్కు సభ అభివృద్ధి కొరకు ఫాదర్ సిరిల్ గారిని, వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అన్మోల్, హ్యాపీ బర్త్డే టు యూ. బాలయేసులాగా జీవించాలని మీ ఇంటిలో ఉన్నటువంటి వాంఛలు ప్రభు నెరవేర్చునుగాక. అలాగే లీలా ప్రసన్న, మంచి ఆరోగ్యం, సుఖప్రసవం, బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పీటర్ డేవిడ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, అలాగే పీటర్ గ్లోరియా డేవిడ్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పీటర్ డేవిడ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే రేపటి దినం మరియు ఎల్లుండి విశాఖపట్నం మధురవాడలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని, వాతావరణమును దేవుడు ఆధీనంలో ఉంచుకొని వచ్చే ప్రజలందరినీ ప్రభు దీవించమని మీ ఉద్దేశములతో ఈరోజు అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవబుట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును
తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయచేసి నన్ను మర్చిపోవద్దు ప్రభువా, నీవు మర్చిపోతే నేను జీవించలేను. ఎవరున్నారు? నీవు తప్ప నాకు అని మనము ఈ గానం పాడినటువంటి భక్తునితో మనం కూడా పాడబోతూ ఉన్నాం. లార్డ్, ఇఫ్ యూ ఫర్గెట్ మీ, ఐ కెనాట్ లివ్. ఎక్సెప్ట్ యూ, హూ ఈజ్ దేర్ ఫర్ మీ, హూ క్యాన్ లీడ్ మీ. అందుకే ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి నీ అనుగ్రహం కొరకు వేచి ఉన్నాను. ఈ దినమంతా ఏం జరగబోతుందో నాకు తెలియదు, కానీ ప్రాతకాలమున నేను నీకు అర్పించి నీ అనుగ్రహం కోసం వేచి ఉన్నాను. నీ కీర్తన గారినితో కలిసి పాడబోతున్నాం. కీర్తన 5:3, Psalm 5:3. Lord, I don't know what all things will be waiting every day for me, but early morning I offer myself, pray and wait for you. Lord, I remember your promises. That's my hope. దేవా, నీ వాగ్దానాలను స్మరిస్తున్నాను, అదే నా నమ్మకమయ్యా. 119, 147 నుంచి 148 వచనం. Psalm 119, verse 147-48 పాడుదాం. చేరితిమి నీ పాదం మా యేసయ్యా, మా జీవితాన్ని చిగురింప చేసేవాడు నీవే ప్రభా. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. నన్ను నీవు మరచిన జీవింతోనా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా, 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 ఎవరున్నారు నాకు నీవు తప్ప. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సెలస్టిన్ అనే వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో లేపబోతూ ఉన్నాడు. కాకినాడలో ఒక సమస్యతో ఒక వ్యక్తి పోరాడుతున్న రహస్యంగా దేవుడు నీకు త్వరలోనే దాని నుంచి బయటపడు మార్గం దయబోతున్నాడు. మొదటి యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో లోకమంతా దుష్టుని ప్రవాహం. నేను చెప్పాలనక్కర్లేదు, మీరు చూస్తున్నారు. దుష్టుని ప్రవాహం, దుష్ట శక్తులు ఆడుకుంటున్నాయి బాగా. The whole world is lying under the power of darkness. 1 John 5:19. How to live in this situation? ఈ పరిస్థితులు ఎలా జీవించాలి? 119వ కీర్తన 9వ వచనం చెప్తుంది, యువకుడు విశుద్ధ జీవితం ఎట్లా కలుపగలడు? నీ ఆజ్ఞను పాటించదవలనే కదా. How can a young man live a holy life amidst all these wicked things that are going on? It's only by following your commandments. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ పరిస్థితిలో మనల్ని బలపరచేదే దేవుని వాక్కు, దేవుని ఆత్మ. దేవా, నీ ఆత్మతో వాక్యముతో నన్ను బలపరచమని పాడుదాం. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. 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 ఆయన పాదం రోజు 3 గంటలకు చేరుతున్నారు. తప్పకుండా మనం నడిపిస్తాడు. ఆ దైవ విశ్వాసంతో ప్రార్థించినాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప ఆస్తి దేవుని పాదం దగ్గర కూర్చోవడం. అది చాలా కష్టం చాలా మందికి. అందుకే దేవుని దగ్గర ఉన్నదాన్ని పొందుకోలేకపోతున్నారు. అన్నిటికంటే గొప్ప ఆస్తి అదే. ద గ్రేటెస్ట్ ట్రెజర్ దట్ యూ కెన్ రిసీవ్ ఈస్ టు సిట్ అట్ హిస్ ఫీట్, బికాస్ హీ హాస్ గట్ ఎవ్రీథింగ్ టు గివ్ ఇట్ టు యూ. బట్ హూ ఈస్ విల్లింగ్ టు సిట్ లైక్ దాట్? లూకా 10:39లో మరియమ్మ యేసు పాదముల చెంద కూర్చుండి ఆయన బోధలు వినిచుండెను. తర్వాత ఏ సమస్య వచ్చినా, లాజరు చనిపోయినా దేవుడు వచ్చి ఏడుస్తాడు, లేపుతాడు ఆ పరిస్థితి నుండి. దాట్స్ ద గ్రేటెస్ట్ ట్రెజర్ వీ షుడ్ అండర్స్టాండ్. సిట్ అట్ హిస్ ఫీట్, విల్ ఫైట్ ఫర్ యూ, హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ బికాస్ హీ లవ్స్ యూ. లూక్ 10:39. నా గొర్రెలు నా స్వరంను వింటాయని యోహాను 10:27లో. అందుకే యేసుప్రభువే చెప్పాడు, స్వరం వినాలని, ఆయన పాదంలో కూర్చోవాలని తపనతో పాడుదాం ఈ పాటను. Lord, I want to be at your feet and want to listen to your voice. That's our prayer in this stanza. మరియమ్మ వలే నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తపిస్తున్నా. మరియమ్మ వలే నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తపిస్తున్నా. మరియమ్మ వలే నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తపిస్తున్నా. మరియమ్మ వలే నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తపిస్తున్నా. మరియమ్మ వలే నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తపిస్తున్నా. మరియమ్మ వలే నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తపిస్తున్నా. ఇంత గొప్ప ఆస్తిని మనం పొందుకోవటానికి పాదం దగ్గర కూర్చుందాం, స్వరం విందాం. చాలా గొప్ప విషయాలు దేవుడు మనకు నేర్పించమని ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆపత్కాలంలో ఆశ్రయం ఇచ్చే దేవుని పాదంలో ఉన్నాం, రోజు సమర్పిస్తున్నాం. అందుకే భద్రంగా మీరు ఉన్నారు. ఇంకా కొంతమంది దీనిలో పాల్గొనకపోయినా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ వాళ్ళని భద్రతను కాపాడుకోవాలి. అది మన బాధ్యత. వెదర్ పీపుల్ అటెండ్ దిస్ ప్రేయర్ ఆర్ నాట్, బట్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఆల్ ద పీపుల్. దట్స్ అ ప్రేయర్ వీ మేక్ టుడే. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీన్ని ఆరాధించు వారు అందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాపరిలేని గొర్రెలు, ఇది యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చూసిన చాలా విచారమైనటువంటి ఒక పరిస్థితి. వెంటనే ఆయన అలసటను మర్చిపోయి కంటిన్యూస్గా ఊరు తిరిగి, అంటే మ్యాప్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఎన్ని కిలోమీటర్ మైల్ అంట ఒక రోజులో కవర్ చేసేవాడంట. సో మెనీ కిలోమీటర్స్ అండ్ మైల్స్, బికాస్ హీ హ్యాడ్ టు డూ ఇన్ అ హరీ, బికాస్ పీపుల్ వర్ లైక్ షీప్ వితౌట్ ద షెపర్డ్. మత్తయి 9:36 అలా చదువుతున్నాం. మాథ్యూ 9:36. ఈరోజు కూడా మన పరిస్థితి అలాగ ఉందేమో. దేవా, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అంటున్నారా? సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరా? ఒకవేళ డాక్టర్ కూడా సహాయం చేయలేకపోతున్నారా? కాని పని అంటున్నారా? నమ్మొద్దు, దేవుడు సహాయం చేస్తాడు.
ఒక్క చూపు, జాలి, ఒక్క మాట. యు ఆర్ వన్ వర్డ్ అవే, వన్ సైట్ అవే ఫ్రమ్ ద మిరకిల్ ఆఫ్ గాడ్. ప్రార్థనతో పాడుదాం, చేరామా ఆయన పాదం, ఆయన చిగురింప చేయునుగాక. కాపరిలేని గొర్రెవలే నిస్సహాయుడై నిస్సహాయము కోరుతూ వేచియున్నా. కాపరులేని గొర్రెవలే నిస్సహాయుడై నీ సహాయము కోరుతూ వేచియున్నా. కాపరిలేని గొర్రెవలే నిస్సహాయుడై నిస్సహాయము కోరుతూ వేచియున్నా. కాపరులేని గొర్రెవలే నిస్సహాయుడై నిస్సహాయము కోరుతూ వేచియున్నా. కాపరిలేని గొర్రెవలే నిస్సహాయుడై నిస్సహాయము కోరుతూ వేచి ఉన్నా. కాపరులేని గొర్రెవలే నిస్సహాయుడై నిస్సహాయము కోరుతూ వేచియున్నా. మీరు ఆ స్థితిలో ఉంటే, కుటుంబాలలో ఆ పరిస్థితి ఉంటే దయచేసి మీరు దంపతులుగా ఇక్కడికి రండి. అక్టోబర్ 1 సాయంత్రం నుంచి 4వ తారీఖు సాయంత్రం వరకు మీకు సహాయం చేయటానికి మేమున్నాం. మాకంటే ఒక దేవుడు ఉన్నాడు. దయచేసి వచ్చి ఒక 3 రోజులు గడపండి. మీ పిల్లలతో రండి. పిల్లలంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. వాళ్ళ దంపతులకు వస్తే చిన్నపిల్లలను కూడా అడ్మిట్ చేసుకుంటారు. అదర్వైజ్ ఓన్లీ ఫ్రమ్ 5th క్లాస్ టు 10th క్లాస్ రండి. మీ పిల్లలకి ఎలాంటి సహాయం లభిస్తుందో ఆయన పేరు సహాయకుడు. ఈజ్ అ గాడ్ హూ హెల్ప్స్ యూ. ప్లీజ్ కమ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాను. తర్వాత బాధపడవద్దు. అంటే చాలా శ్రమలలో కుటుంబాలను సైతం అటాక్ చేస్తున్నాడు, పిల్లల్ని అటాక్ చేస్తున్నాడు. ఈ కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఈ సెంటర్ బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చి రోజు అనౌన్స్ చేస్తున్నాను. మీకు బోరు కొట్టినా అనౌన్స్ చేస్తాను. ఈవెన్ యూ గెట్ బోర్డ్ అప్, ఐ విల్ అనౌన్స్. Because I have a responsibility as long as I am here to protect your family, your children. Please come, look at that number in the screen, contact them. If the rooms are available, come. If not, come. You can be in the dormitory, continue to participate. Room unte తీసుకోండి, అంటే బుక్ చేసుకోండి. లేకపోతే రూమ్ లేకపోతే మీకు డార్మెంటరీస్ ఉన్నాయి. మంచి అవకాశం. ఓన్లీ 3 days, 3 రోజులు. 3వ రోజు పునరుత్థానం అవుతారు. ప్రార్థనతో ఈ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు మరియు ఎల్లుండి జరుగుతున్నటువంటి ప్రోగ్రాం మరి వైజాగ్లో మధురవాడలో జరుగుతున్నటువంటి ఈ యొక్క స్వస్థత కూటము పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయం మధురవాడలో జరుగుతుంది. మరొకసారి పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయం మధురవాడలో. ఎవరైనా ఒకవేళ ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు మరియు అక్కడికి రావాలని ఆశించేవారు కాంటాక్ట్ చేయాల్సినటువంటి నంబర్ రవి అనే కుమారుని నంబర్ 9491697888. ఐ రిపీట్ 9491697988 by name Ravi. For those who want to come there for the address and other things, and also those who want to stay, few of you will be accommodated in the hall and the school premises. Father was kind enough to do that. వచ్చేవారు ఎవరైనా ఉండటానికి ఒకవేళ సదుపాయాలు కోరుతుంటే స్కూల్లో మరియు హాల్లో కొంతమందికి అకామిడేషన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వచ్చి ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తి అనవసరంగా టెన్షన్ భయం అంతా లోపల పెట్టుకొని సడన్గా లో బీపీ లేకపోతే హై బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది. దేవుడు చెప్తున్నాడు, గుండెల ధైర్యం తెచ్చుకో, నీవు ఊపిని పీల్చి వదలు, అనవసరం టెన్షన్ బయటికి తీసేయి, నా పాదం చేరి కూర్చో, నేను నిన్ను ఓదారుస్తానని దేవుడు ఆ వ్యక్తితో ఈరోజు కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. రేపటి దినం ఈ నెలకే చివరి ఆదివారం. అందువలన ప్రత్యేక ఒక వ్యక్తిని మీకు వాక్య పరిచర్య చేయడానికి ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఫాదర్ జైసన్ గారు చాలా ప్రార్థనపరుడు, ఆత్మాభిషేకం పొందిన వ్యక్తి, చక్కగా వాక్యం చెప్పే వ్యక్తి, స్వస్థత వరం పొందినటువంటి వ్యక్తి. అప్పుడప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి, అప్పుడు అంటే నేను ఇప్పుడు నల్లగా అయిపోయానులే, మీ తమ్ముడా ఫాదర్ అంటారు ఆయన్ని చూసి. అంటే ఇప్పుడే కొన్ని సంవత్సరాల ముందే తెలుగు నేర్చుకున్న చక్కగా చేసే వ్యక్తి. రేపు రండి, ఫాదర్ గారిని ఎంకరేజ్ చేయండి, పరిపూర్ణంగా పాల్గొనండి. టుమారో వీ హ్యావ్ అ రేర్ గెస్ట్, ఫాదర్ జైసన్, who is anointed servant of God with the word of God, with a healing power, and he is a prayerful person. Tomorrow 10 o'clock onwards, Holy Mass and the word of God will be shared by Father. Very rare chance, please come and encourage. Last Sunday, వచ్చే నెలలో అద్భుతాలు జరుగుటకై ప్రార్థించే సండే. ఈ రేపటి దినం ప్లీజ్ అందరికీ విషయాన్ని తెలియజేస్తూ ఫాదర్ గారి యొక్క గొప్ప ఆ సందేశం వినటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. చివరి గుర్తులో ఉన్నాం. మొన్న కూడా బుధవారం ఇలాంటి ఒక పాట పాడాం, దావీదు కుమారా నాపై దయచూపమని, స్వస్థపరచమని. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఎంతమంది సాక్ష్యాలు చెప్పారో మీరు విన్నారు. మంగళవారం, బుధవారం ఎన్ని సాక్ష్యములు, ఎంత గొప్ప సాక్ష్యాలు మీరు విన్నారు. ఆ సాక్ష్యములన్నీ మీ ఇంటిలో వినబడే రోజులు త్వరగా వస్తుంది. ఈరోజు రికార్డ్ చేసి పెట్టుకోండి, మీ ఇంటిలో సాక్ష్యాలు చెప్పే రోజులు త్వరగా వస్తాయి. యూ విల్ హ్యావ్ యువర్ డే ఆఫ్ appointed time to become a testimony soon. చివరిగా పాడి ముగిస్తాం. అలాగే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రభు ఆశీర్వదించి వచ్చే ప్రజలను దీవించమని, ఆదివారం సోమవారం జరుగుతున్న ప్రార్థన దేవుడు దీవించమని నా కోసం, బృందం కోసం కూడా ప్రార్థించండి. ప్రార్థనతో పాడుదాం. దావీదు కుమారా నాపైన
దయ చూపుమని విలపిస్తున్న నాకు స్వస్థతనీయుమా. దావీదు కుమారా నా పైన దయ చూపుమని విలపిస్తున్నా నాకు స్వస్థతనీయుమా. దావీదు కుమారా నా పైన దయ చూపుమని విలపిస్తున్నా నాకు స్వస్థతనీయుమా. దావీదు కుమారా నా పైన దయ చూపుమని విలపిస్తున్నా నాకు స్వస్థతనీయుమా. దావీదు కుమారా నా పైన దయ చూపుమని విలపిస్తున్నా నాకు స్వస్థతనీయుమా. దావీదు కుమారా నా పైన దయ చూపుమని విలపిస్తున్నా నాకు స్వస్థతనీయుమా. ఈ పాట 2 చరణాలు చక్కగా రాసి మనకు అందించిన క్రీస్తు గారిని తన యొక్క పరిచయను ప్రభు దీవించమని కూడా మన పరిచర్యతో పాటు అందరినీ దీవించమని ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ సహాయం కోసం అర్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఆదివారం ఇక్కడికి తరలి వస్తున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు వాక్య పరిచర్య చేస్తూ స్వస్థత ప్రార్థన నడిపిస్తున్న జేసన్ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు తెర వెనుక పనిచేయబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణ ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబాలను కాపాడుకుంటూ దీవెనలు పొందుటకు వస్తున్న దంపతులు పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విశాఖపట్నంలో స్వస్థత కూటములకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇబ్బందులలో ఉన్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రకరకాల రోగాలు వస్తాయని భయపెడుతున్నటువంటి ఆ వార్తలు అందిస్తున్నటువంటి ప్రదేశముల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు పాదం చేరి ఈ నెలంతా కాపాడిన దేవా, రాబోయే నెలలో సంవత్సరంలో మమ్మ మా కుటుంబాన్ని చిగురింప చేయమని ప్రార్థిస్తున్న ప్రార్థనను పితా పుత్ర పవిత్రాత్మాలకించి చిగురింప చేసి గొప్ప సాక్షులుగా మిమ్ము దీవించునుగాక. May the Lord make you to shine forth according to the song today. In the name of the Father, and of the Son, and of the Holy Spirit.
ఆమేన్. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింపచేయుము నిన్నే నమ్మియున్నాము. God bless.